यं ब्रह्मा वरुणेन्द्र रुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थित तद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुः सुरासुरगणाः देवाय तस्मै नमः। निधये सर्वविद्यानां भिषजे भवरोगिणां गुरवे सर्वलोकानां श्री दक्षिणामूर्तये नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं भुवनालयं नमामि भगवत्पाद शंकरं लोकशंकरम्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुरेव परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम दयानंद चरणौ मनसा स्मरामि दयानंद चरणौ शिरसा नमामि। ఒక వెదురు కర్రకి విలువ అది నిటారుగా ఉండాలి, ఎక్కడా దానికి వంపులు ఉండకూడదు. అది ఎంత క్లీన్గా ఉంటే బయటికి దానికి అంత విలువ. కానీ చెరుకు గడని తీసుకుంటే అది ఎన్ని అష్టవంకర్లు వంగి ఉన్నా పెద్ద సమస్య కాదు. కొరికినప్పుడు ఆ చెరుకు లోపల నుండి వచ్చేటువంటి రసం తీయగా ఉంటే దాన్ని పట్టుకుంటాం, దానికి విలువ. వెదురు గడకేమో భౌతికమైనటువంటి విలువ, చెరుకు గడకేమో ఆంతరంగికమైన విలువ. కానీ మనిషికి ఎక్కడ విలువ? బయట విలువ ఇస్తామా, లోపల విలువ ఇస్తామా? ఒక మనిషికి విలువ కేవలం బయట చాలా నీట్గా డ్రెస్ చేసుకుని కనపడడానికి బాగా ఉన్నా లోపల కనుక పరిపక్వత లేకపోతే, మానసికంగా వ్యక్తిలో ఆ పరిపక్వత పరిణతి లేకపోతే, జ్ఞానం లేకపోతే, జ్ఞానం విహీనః పశుభిః సమానః. మనం ఏది చేసినప్పటికీ కూడా ఒక మనిషిని కొలత పెట్టేది జ్ఞానంతోటే. ఒక పెళ్లి చూపులకి ఆ అమ్మాయి తరపునటువంటి తండ్రి అబ్బాయిని చూసుకుందామని వస్తాడు. ఈ అబ్బాయి ఏంటండి పరిస్థితి, వీడి స్థితిగతులు ఏమిటనంటే చాలా మంచివాడండి అంటారు. ఓ అలాగనా, ఏం చేస్తుంటాడనంటే ఏం చేయడండి చాలా మంచివాడండి అంటారు.
అంటే వీడికి డౌట్ వస్తుంది. అంటే ఏమీ చేయడు చాలా మంచివాడంటే ఏమిటి అర్థం అని అడుగుతాడు. అంటే ఏమీ చేయడండి చాలా మంచివాడండి. ఏమీ చెయ్యకుండా ఉండడం మంచితనానికి లక్షణం కాదు. వాడు చేసే కర్మ, వాడి యొక్క ప్రవర్తన, వాడి యొక్క భావాన్ని తెలియచేస్తుంది. నేను ఒక మాట మాట్లాడాను అని అంటే ఆ మాట వెనక నా భావం దాగుంటుంది. నేను ఒక పని తలపెట్టాను అని అంటే ఆ కర్మ వెనక నా యొక్క భావుకత ఉంటుంది. ప్రయోజనం అనుద్దిశ్య న మందోపి ప్రవర్తతే. బయట ఏది ఆశించకుండా ఎలాగైతే నేను ఒక పని బయట మొదలు పెట్టలేనో, అలాగనే లోపల ఏ భావన లేకుండా ఓ పని ఏదో ఊరికి ఏం అనుకోలేదండి అలా చేసేసానని ఎవడూ చేయడు. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కడికి వెళ్తున్నా అంటే ఏం అనుకోవట్లేదండి అలా పోతూ ఉన్నామని అంటే ఏమన్నా మనం గాడిదలమా, పశువులా, ఏమైనా గేదెలా, ఆవులా? ఓ గేదెని అడగండి నువ్వు ఎక్కడికి వెళ్తున్నానంటే అదేం మాట్లాడదు, పోతుంటుంది. దానికి ఒక గమ్యము, ఒక పరమార్థము, ఒక కార్యం ఏమి ఉండదు, అది అలా పోతూ ఉంటుంది అంతే. కానీ ఒక మనిషి నడుస్తూ ఉన్నాడనంటే ఎక్కడికయ్యా అని అడిగామనంటే పలానా చోటికి. కానీ అదే ఒక జంతువుని అడగండి, దానికి ప్రయోజనం ఉండదు, దానికి ఒక గమ్యం ఉండదు, దానికి ఒక లక్ష్యం ఉండదు. కాబట్టి వాట్ డిఫరెన్షియేట్స్ దట్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ అన్ యానిమల్, రెగ్యులర్ యానిమల్, ఈజ్ ఓన్లీ ద డెస్టినీ. మనం గమ్యమే మనల్ని పశువుల నుండి గొప్ప వ్యక్తిగా, ఒక మనిషిగా మనల్ని చిత్రీకరించి చూపిస్తుంది. అంటే మనకొక గమ్యం ఉంది, మనకొక లక్ష్యం ఉంది, ఒక డెస్టినేషన్ ఉంది, మనం దాన్ని పొందాలి. అంటే గుర్తుపెట్టుకోండి, ఈ గమ్యము, ఈ లక్ష్యము, ఈ భావన ఏ పశువుకి లేదు. ఏ పశువునైనా ఈ లోకంలో చూడండి, ఏ జంతువునైనా. కాబట్టి వాట్ డిఫరెన్షియేట్స్ ఎ హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ దిస్ రెగ్యులర్ యానిమల్ ఈజ్, ఒక మనిషిని పశుపక్షాదుల నుండి విలక్షణంగా చూపించి వీడు చాలా ఉన్నతుడు, ఉత్తముడు, చాలా గొప్ప వ్యక్తి అని చెప్పడానికి ఒకే నిదర్శనం, నాకు ఒక గమ్యం ఉంది, నాకు ఒక లక్ష్యం ఉంది. పశుపక్షాదులకు లేవు. ఎందుకని? ఆహార నిద్ర భయమైతున్నా అని సమానమే తత్ పశుభిర్నరాణం. చాలా అద్భుతమైన శ్లోకం అది. ఇఫ్ అట్ ఆల్ నా లైఫ్ స్టైల్లో నేను చాలా లగ్జరీస్ని, నెసెసిటీస్ని, నీడ్స్ని అన్నిటినీ కూడా నేను పెంపొందించుకుంటూ నా జీవితం కోసం, నేను బ్రతకడం కోసం, సౌకర్యాల కోసం నేను ఈ లోకంలో ఆరాటపడుతూ ఉంటే దట్ షోస్ దట్ ఐఎమ్ వెరీ కాస్ట్లీయెస్ట్ యానిమల్. దట్స్ ఇట్. ఈ లోకంలో ఒక మనిషి చాలా ఖరీదైనటువంటి పశువు అవుతాడు. ఒక ఆవు బ్రతకడానికి ఎక్కువ ఖర్చు అక్కర్లేదు, శుభ్రంగా గడ్డి మేసేస్తుంది, చెట్టు కింద పడుకుంటుంది, హాయిగా బతికేస్తుంది. కానీ మనం బట్ట దగ్గర నుండి, వేసుకునే చెప్పుల దగ్గర నుండి, రుద్దుకునే సబ్బు దగ్గర నుండి, తోముకునే పేస్ట్ దగ్గర నుండి, అసలు మనం బ్రతకడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో ఒకసారి ఆలోచిస్తే నిజంగా బ్రతుకు మనం చాలా సొఫిస్టికేటెడ్గా బ్రతికి చచ్చిపోతే కనుక మనమే ఖరీదైనటువంటి పశువులం. దట్స్ ఇట్. చాలా ఖరీదైన పశువులం మనం. అందుకని ఇక్కడ శాస్త్రం అంటుంది, వాట్ డిఫరెన్షియేట్స్ ద హ్యూమన్ బీయింగ్ ఫ్రమ్ ద ఫండమెంటల్ క్వాలిటీ, ఫ్రమ్ ద బేసిక్ క్వాలిటీ which are there in the regular animal, which are seen in regular animal. పశుపక్షాదుల కంటే మనిషి విలక్షణుడని చెప్పడానికి ఒక జ్ఞానం ఒక్కటే. జ్ఞానం అంటే ఏమిటి? కేవలం ఆహారం తినడం కోసం జ్ఞానం కాదు, లేకపోతే జీవన విధానం కోసం జ్ఞానం కాదు, నా గమ్యాన్ని పొందడం కోసం నేను పొందాలనుకునేటువంటి జ్ఞానమే మనిషిని ఒక ఉన్నతుడిగా చూపిస్తుంది మనకు శాస్త్రం. అందుకనే చాలా మంచివాడండి, ఏమీ చెయ్యడు అని అంటే వాడి మంచితనం వాడి దగ్గరే ఉండని బాబు, నా పిల్లని వాడికి ఇవ్వనంటాడు మామగారు. ఎందుకు? మంచితనం అనేది దేనితో మెజర్ చేస్తాం? ఏమీ చేయకుండా ఊరికినే కూర్చుంటే ఓ రాయికి వీడికి పెద్ద తేడా ఏమీ లేదు, రాయి మంచిదే. అలాంటప్పుడు ఏమీ చేయకుండా ఇక్కడ ఏదన్నా ఈ కలస పెట్టామనుకోండి, ఇది నాకంటే మంచిది. బికాస్ అది ఎవరిని విమర్శించదు, ఏది చెప్పదు, ఏది మాట్లాడదు, కిమ్మనదు, కమ్మనదు, మళ్ళీ మనం తీసుకెళ్ళి కదిపేదాకా అదేం చేయదు. వేరేజ్ నాలో డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి, నాలో డిఫరెంట్ ఫీలింగ్స్ ఉన్నాయి, దానికి అవేం లేవు.
ఇన్ఫ్యాక్ట్ నాకంటే అది కాముగా కూర్చున్న ఏ వస్తువైనా మంచిది అని అంటే ఏమీ చేయకుండా కూర్చున్నది మంచిది అనేటువంటి దానికి నిర్వచనం మనం కనుక ఇస్తే నాకంటే ఆ కలస చాలా మంచిది, నాకంటే ఈ డెస్క్ చాలా మంచిది, నాకంటే ఈ టేబుల్ మంచిది, నాకంటే ఈ హాల్ మంచిది, నాకంటే ఇవన్నీ మంచివే అవుతాయి. జడ పదార్థాలు జడం కూడా ఏమీ చెయ్యవు. కాబట్టి మంచివని ఆపాదించడానికి కుదరదు. కాబట్టి మంచి అనేది ఏదైనా మనం ఒక కర్మ చేస్తేనో, ఏదైనా ఒక మాట మాట్లాడితేనో ఆ మాట వెనక వాడి యొక్క భావం, ఆ కర్మ వెనక వాడి యొక్క భావుకత, ఇదే మంచిని చెడుని నిర్ధారించేటువంటిది. నథింగ్ ఎల్స్. ఊరికినే కూర్చుంటే మంచి అని చెప్పడానికి కుదరదు. కాబట్టి ఆలోచనాత్మకమైనటువంటి విధానం, విశ్లేషణాత్మకమైనటువంటి విధానం, వివరణాత్మకమైనటువంటి విధానం ఒక మనిషిని డిఫరెన్షియేట్ చేస్తుంది. ఒక ఆవు అక్కడికి వెళ్ళింది అని అంటే దాన్ని మనం ఇలా కొడితే అది వెళ్ళిపోతుంది. ఒక కుక్క అక్కడి నుంచి మనల్ని చూసిందంటే మనం రాయెత్తుకున్నామంటే అది వెళ్ళిపోతుంది. బాగా ఆలోచించండి. జ్ఞానం అంటే మనిషి యొక్క సొత్తు అనుకుంటాం మనం. జ్ఞానం పశువుల్లో కూడా ఉన్నాయి. బ్రహ్మసూత్ర భాష్యంలో శంకరులు అంటారు, ఏషః తృణపాణి మదిష్ట సాధనం అనుభూత తృణవత్. మనం కనుక ఎప్పుడైనా మనం ఒక ఆవుకి మంచి గడ్డి పెట్టాలి, లేకపోతే అవిశాకు కట్టలు అంటారు, ఇటువైపు ఉంటాయా మరి నాకు తెలియదు, అవిశాకు కట్టలు అంటారు. ఆ అవిశాకు కట్టలంటే ఆవుకి చాలా ఇష్టం. అథవా గడ్డి అనుకోండి, ఒకడు బాగా పచ్చి గడ్డి కట్ చేసినటువంటి ఫ్రెష్గా కట్ చేసిన గడ్డి ఇంత లావు బంచ్ని చేతిలో పట్టుకుని ఆవు అక్కడెక్కడో ఉంటే దాన్ని చూపించాడు ఆవుకి. ఆ ఆవు అనుకుంటుంది, అక్కడి నుంచి చూస్తుంది, తోక ఊపుతుంది, చెవుల్ని ఇలా ఊపుతుంది, కొమ్ముల్ని ఇలా అంటుంది, చాలా ఆహ్లాదంగా ఉంటుంది దానికి. ఎందుకు? ఏషః తృణపాణి మదిష్ట సాధనం అనుభూత తృణవత్. ఇంతకుముందు వాళ్ళ నాన్నగారి గురించో వాళ్ళ తాతగారి గురించో మొత్తం మీద నాకు పెట్టడానికి పాపం గడ్డి పట్టుకుని నిలబడ్డాడు. నేను వెళ్ళాను, ఎవడో పెట్టమన్నాడు, ఏలినాటి శని పడితే ఆవుకి గడ్డి పళ్ళు పెట్టమన్నాడేమో, వీడు కూడా అలా పట్టుకుని నిలబడ్డాడు. నేను ఇదివరకు ఇలానే వెళ్ళాను, నేను తిన్నాను, అనుభూత తృణవత్. నేను ఇంతకుముందు తిన్నాను, ఇప్పుడు వీడు కూడా పాపం నా గురించి పట్టుకుని నిలబడ్డాడు, నేను వెళ్ళి తినొచ్చు అని అక్కడి నుంచి అడుగులు వేసుకుంటూ నాలికని ముక్కు దాకా బాగా చాపెట్టి ఆవు ముందుకు కదులుతుంది. మీరు బాగా గమనించండి. శంకరులు అంటారు, ఆవుకి ఎంత జ్ఞానం ఉందో మీరు చూడండి అని. వెంటనే ఈ చేత్తో చూపించినటువంటి పచ్చగడ్డి బంచ్ని వెనక్కు పెట్టి ఎడం చేత్తో కర్ర తీసుకుని ఇలా చూపించండి ఆవుకి. వెంటనే మన వైపుకి పరుగులు తీసుకుంటూ వచ్చేటువంటి ఆ ఒక్కసారి ఆగుతుంది. ఏషః దండపాని మదనిష్ట సాధనం అనుభూత దండవత్. నేను ఒకసారి ఒకటి పొలంలో పడి తినడానికి వెళ్ళాను, ఆకలి వేస్తే వాడు ఇలాగనే కర్ర చూపించాడు, నేను వెళ్ళలేదు, ఏదో అనుకున్నాను, నేను ఇంకా అలా నిలబడ్డాను, వచ్చి శుభ్రంగా నన్ను సదును చేశాడు, కాబట్టి నేను వెళ్ళకూడదు అనుకుంది, వెనక్కి అడుగు వేసింది. ఒక ఆవుకి మనం చేతిలో పట్టుకున్నటువంటి గడ్డిని చూస్తే రావాలి అనే ప్రవృత్తి కలిగింది. అదే ఆవుకి గడ్డిని వెనక్కి పెట్టి కర్రను చూపిస్తే అది అనిష్ట సాధనమని గుర్తించి నివృత్తి కలిగింది. ఒక ప్రవృత్తి, ఒక నివృత్తి ఆవులో కలిగింది అని అంటే జ్ఞానం ఉందా లేదా? ఉంది. కాబట్టి జ్ఞానం మనిషి యొక్క సొత్తు కాదు. జ్ఞానం అనేది ప్రకృతిలో సార్వజనీనికం, సార్వత్రికం, ప్రతి అణువులో ఉండేటువంటిది జ్ఞానమే. భగవంతుడు అంతా ఉన్నాడు, భగవంతుడు అంతా ఉన్నాడు అని అంటే నేను ఒకప్పుడు అనుకునేవాడిని. నేను కూడా ఏం చేశానంటే మా ఇంట్లో ప్రహ్లాద సినిమా చూశాను, భక్త ప్రహ్లాద సినిమా చూసి ఆ రోజు ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చిన తర్వాత అక్కడ ప్రహ్లాద సినిమాలో ఆఖరి ఘట్టం గుర్తుండిపోతుంది అందరికీ. ఎక్కడున్నాడు హరి, ఎక్కడున్నాడు హరి, ఇక్కడున్నాడా అక్కడున్నాడా అని ఆ హిరణ్యకశిపుడు, ఆ బహుశా ఎస్వి రంగారావు ఏమో అందులో వేసింది, వాడు అడుగుతూ ఉంటే ఈ ప్రహ్లాదుడు చిన్నపిల్లాడు, అంతటా ఉన్నాడు ఇందుగలడందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు నీవెందెందు వెతకి చూచిన అందందే గలడు దానవాగ్రిని గంటే అని వాడు అంటున్నప్పుడు నాకు కూడా ఒక ఉత్తేజం వచ్చేస్తుంది అనమాట. అప్పుడు స్తంభం చీల్చుకుంటూ హరి వచ్చాడనమాట, నరసింహస్వామి. నాకు ఇన్స్పిరేషన్ వచ్చేసింది. ఇంటికి వచ్చాం, మ్యాట్ని చూసాం, బహుశా సాయంత్రం 6 అయింది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చి స్నానం చేసిన తర్వాత నేను కూడా హరిని చూడాలనుకుని మంచి ఇలాంటి టేబుల్ ఉంటే దాన్ని బద్దలు కొట్టాను, వస్తాడేమో అని. ఈ టేబుల్ బద్దలు కొడితే నా వీపు బద్దలైంది వెనకాల నుంచి. నేను మా అమ్మని అడిగాను, అదేంటి నన్ను ఎందుకు కొట్టావని. హే, టేబుల్ పగల కొట్టావు, నీకు బుర్ర ఉందా అని అడిగాను. అదేంటమ్మా, స్తంభం పగల కొట్టుకుని నరసింహస్వామి వచ్చారు, నేను టేబుల్ పగల కొడితే విష్ణు రాడా అని అడిగాను. హే,
ఆవిడ నవ్వింది. ఆ నవ్వుకి నాకు అప్పుడు అర్థం కనపడలేదు. ఈ సినిమా 3.5 గంటలు తీసుకెళ్ళి నన్ను చూపించావు, చాలా బాగుందన్నావు, నువ్వు కూడా కళ్ళమ్మని నీళ్లు పెట్టేసుకున్నావు చూసి, చాలా బాగుందన్నావు, ఎంత బాగా తీశారన్నావు. మరి బాగుంటే మరి నేను చేసింది తప్పు పని ఎలా అవుతుంది, నన్ను ఎందుకు కొట్టావని అడిగాను. మళ్ళీ ఇంకొక నవ్వు నవ్వింది ఆవిడ. ఆలోచించండి, మనకు పురాణంలో కానీ, భాగవతంలో కానీ, రామాయణంలో కానీ, మహాభారతంలో కానీ, ఇతిహాసాల్లో కానీ, కావ్యాల్లో కానీ, నాటకాల్లో కానీ, అలంకారాల్లో కానీ ఏదైనా ఒక అంశం చెప్పారు అని అంటే మనం ఆ కథ భాగాన్ని మనం ప్రాక్టికల్గా మనం కూడా, ఇప్పుడు ప్రహ్లాదుడు దూకేశాడు పైనుంచి, నేను కూడా పైకెక్కి దూకితే ఖచ్చితంగా ఐసీయూలో పడుకోవాలి నేను వెళ్ళి. ఇట్స్ ఆల్ ఒక ఎక్స్ప్రెషన్, ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్. అది మనకు ఆ భక్తిని చూపడానికి ఒక మార్గం, చిత్రీకరణ చేయడానికి, దాన్ని ఒక తెర మీదకి ఎక్కించడానికి ఒక మార్గం. అంతేకాదు ఆ రోజు ఒక భక్తిని చెప్పడానికి అదొక మాధ్యమం. కాబట్టి బాగా ఆలోచించండి, జ్ఞానం అనేది ఒక వ్యక్తి యొక్క సొత్తు కాదు, ఒక మనిషి యొక్క సొత్తు కాదు అది. లేదా కేవలం మనుషులకే జ్ఞానం ఉంటుందని మనమే సంకలు గుద్దుకోక్కర్లేదు, మనం భుజాలు ఎగరేసుకోక్కర్లేదు. చీమకు కూడా జ్ఞానం ఉంది. ఎక్కడో మట్టిని ఖర్చుకొని వచ్చి, అసలు దానికి బాగా తెలుసు ఇంత పెద్ద పుట్ట, అసలు దానికి చూస్తే నిజంగా అరుణాచలంలో గిరి ఎంత పెద్ద ఉంటుందో మనకైతే, చీమకు కూడా దాని పుట్ట పెద్ద కొండలా కనపడుతుంది. దానికి బాగా తెలుసు ఈ పుట్ట కట్టేలోపే నేను చచ్చిపోతానని, కానీ దాని ప్రయత్నం వదలదు, పుట్ట కట్టే చస్తుంది. అది పుట్ట పూర్తిగా నిర్మాణం కాకపోయినా తన వంతు బాధ్యతను నిర్వర్తించి చచ్చిపోతుంది. అది తనకు బాగా తెలుసు ఆ పుట్టలో నేను ఉండను, ఇది అయ్యేటప్పటికి ఎన్ని రోజులు పడుతుందో, ఎన్ని చీమలు దీనికోసం ఆహుతవ్వాలో అని. కానీ దాని వెనక దాని యొక్క భావుకత, దాని ఆలోచన, సృజనాత్మకత ఉంది. ఓ పక్షిని నేను బాగా గమనిస్తే ఎక్కడికో వెళుతుంది, ఎండు పుల్లలు ఏరుకొస్తుంది, తన గూడు నిర్మించుకుంటుంది. జ్ఞానం ఉంది, చీమకు జ్ఞానం ఉంది, పశువుకు జ్ఞానం ఉంది, పక్షికి జ్ఞానం ఉంది, ప్రతి దానికి జ్ఞానం ఉంది లోకంలో. జ్ఞానం ఒక మనిషి యొక్క సొత్తు కాదు. కానీ గుర్తుపెట్టుకోండి, అందుకనే ఇక్కడ శ్రీకృష్ణుడు చాలా అద్భుతంగా ఈ భగవద్గీతలో ఒక మాట వాడుతాడు. ఆయన జ్ఞానం మాత్రమే మనిషికి సరిపోదు, జ్ఞానము విజ్ఞానం అవ్వగలగాలి, అప్పుడే మనిషి వీటన్నిటికంటే విలక్షణంగా ప్రకాశిస్తాడు ఈ లోకంలో అంటాడు. అందుకనే 7వ అధ్యాయంలో జ్ఞాన విజ్ఞాన యోగము అనేటువంటి అంశాన్ని తీసుకున్నారు ఆయన. అంటే జ్ఞానము అనంటే జస్ట్ నేను బ్రతకడానికి, నేను ఈ లోకంలో జీవించడానికి, నేను ఈ లోకంలో ఎంతకాలం, ఒక 10 ఏళ్ళు ఉంటానా, 20 ఏళ్ళు ఉంటానా, 30, 40, 50, 60, 70, 80, 90, 100, ఓకే ఇంకొక 4 ఏళ్ళు ఎక్స్ట్రా, 104, 104 కొట్టిందే, ఓకే ఇంకెంతకాలం, పోనీ ఇంకొక 10 ఏళ్ళు వేద్దాం, 114. అంతవరకు నేను బ్రతకడానికి ఇక్కడ నేను పొందుపరుచుకునేటువంటి అంశాలు జ్ఞానానికి సంబంధించినటువంటిది. కానీ ఒకరోజు నేను వదలాలి దీన్ని, నేను వీటిని విడిచిపెట్టాలి. మీరు యూ మే బీ హూ ఎవర్ యు ఆర్, హే ప్రకృతి డోంట్ కేర్, దట్స్ ఇట్. నేను ఎంత గొప్పవాడిని, ఓకే సార్ మీరు ఎంత గొప్పవారైతే మంచిది, మీ దగ్గర ఉంచుకోండి. వెన్ టైమ్ పర్మిట్స్, టిల్ సచ్ టైమ్ యు ఆర్ అలౌడ్ టు బీ హియర్. నువ్వు ఇక్కడ ఉండడానికి పర్మిషన్ ఉన్నంతకాలం ఉండడమే. అయిపోయింది, టైం అయింది, చలో ఆయారాం గయారాం, దట్స్ ఇట్. ఆ టైం వచ్చినప్పుడు నేను పోగు చేసుకునేదానికి ఏ జ్ఞానం అయితే ఈ లోకంలో నేను ఉపయోగించానో, ఏ జ్ఞానం ద్వారా అయితే నేను సౌకర్యంగా ఉండాలి, విలాసంగా ఉండాలని నా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నిటినీ కూడా అమర్చుకున్నానో, ఆ జ్ఞానము, ఆ వసతులు, ఆ సౌకర్యాలు, ఆ పరిసరాలు నన్ను ఆపలేవు, ఇక్కడ నన్ను అవి రక్షించలేవు. అందుకనే నేను నిష్క్రమించవలసినటువంటి సమయం వచ్చినప్పుడు జ్ఞానం పనికిరాదు. ఆ సమయాన్ని మనం గుర్తించుకోగలిగితే ఇప్పుడే ఆ విజ్ఞానాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఇక్కడ మనకు భగవద్గీత అనేటువంటిది ఒక అమూల్యమైనటువంటి అంశాన్ని మన ముందు ఉంచుతుంది. చాలామందికి కూడా ఒక అనుమానం ఉంది, ఏమంటే మన భారతీయ వాంగ్మయాలు చాలా అంశాలు చెప్తున్నాయి, చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది ఏమిటని. మనం ఏమీ కన్ఫ్యూజన్ అవ్వక్కర్లేదు, సరిగ్గా అర్థం చేసుకోగలగాలి. సరిగ్గా వాటి మధ్య చిన్న స్ప్లిట్స్ ఉన్నాయి, ఆ చిన్న చిన్న విభజనల్ని, ఆ విభాగాల్ని మనం గుర్తించగలిగితే మన భారతీయ వాంగ్మయాలకు ఉండేటువంటి మహత్తరమైనటువంటి ఫెసిలిటీ ఇక ప్రపంచంలో ఏ సంస్కృతికి లేదు, ఏ దేశానికి లేదు. అంత మహత్తరమైనటువంటి సంస్కృతి ఉంది ఇక్కడ.
ఆ ఫెసిలిటీ ఉంది మనకు. కానీ ఆ ఫెసిలిటీని సరిగ్గా హ్యాండిల్ చేయగలగాలి. చెప్పగలిగిన వాడు ఒక సాంప్రదాయవేత్త అయి ఉండాలి, శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అయి ఉంటే వాడు చక్కగా చెప్పగలడు. లేకపోతే బ్లా 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 ఏదో మాట్లాడుకుంటూ పోతున్నట్టు ఉంటుంది అంతే. బస్ శ్రోత్రియత ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ స్ప్లిట్ని మీ ముందు ఉంచుతాను ఒక్క 2 నిమిషాల్లో. బాగా చూడండి. మన భారతీయ సంస్కృతికి ప్రమాణభూతమైనటువంటి అంశం వేదం. వేదానికి మించినటువంటి వాంగ్మయం ఈ లోకంలో లేదు. భారతీయుడికి అంతకంటే వేరే ఏదీ లేదు. సా కాష్ట సా పరాగతి. వేదమే ప్రమాణం. కానీ ఆ వేదాన్ని నేను అధ్యయనం చేయాలనంటే చాలా అర్హత కావాలి, అధికారిత్వం కావాలి, దానికి చాలా పరిశ్రమ కావాలి. స్వామి మేము అర్హులం కామా? హే, వేదాన్ని అధ్యయనం చేయడానికి అర్హత అనేది ఒకడిస్తే వచ్చేది కాదు, ఈశ్వర అనుగ్రహంతో రావాలంతే. దట్స్ ఇట్. ఎవడో మా నాన్న ఇస్తే వచ్చింది, ఆయన ఇస్తే వచ్చింది కాదు. ఈశ్వరుడు ఎంపిక చేసుకోవాలి, వాడికి అర్హత వస్తుంది. అది ఒక కులంతో వచ్చేది కాదు, అది లోపల గుణంతో వచ్చేటువంటి గొప్ప సంస్కృతి. అందుకని కేవలం కుల ప్రధానమే అయి ఉంటే వేదవ్యాసుడు ఈరోజు వేదాల్ని ముట్టుకునే అర్హత ఉండేది కాదు. కేవలం కులమే ప్రధానమై ఉంటే వాల్మీకి ప్రధానమైనటువంటి పాత్ర రామాయణాన్ని అందించి పోషించుండేవాడు కాదు. కాబట్టి ఈరోజు మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అంశాలు మన భారతీయ వాంగ్మయాల ద్వారా అవి ఏం చెప్పదలుచుకున్నాయి, ఎలా బోధిస్తున్నాయి, అవి ఏ రకంగా మనకు అందిస్తున్నాయి అనేటువంటి అంశాలను చూస్తే వేదమే ప్రమాణం. ఆ వేదాన్ని నేను పొందడానికి ఆ అర్హత కావాలి, అధికారిత్వం కావాలి, దానికి సరైనటువంటి సంస్కారం కావాలి. సంస్కారం లేకుండా వేదాన్ని ముట్టుకునేదానికి ఎవరికి అర్హత లేదు. ఆ సంస్కరింపబడ్డటువంటి వ్యక్తిత్వమే వేదాన్ని ఆకలింపు చేసుకునేదానికి అర్హత ఉంటుంది. అందుకని మన ఋషులు ఏం చేశారంటే వేదంలో ఉండేటువంటి రహస్యాలన్నింటినీ కూడా ఎలాగైనా ప్రతి వ్యక్తి దీన్ని ఆకలింపు చేసుకోవాలి అనేటువంటి ఆలోచనతో మీరు బాగా గమనిస్తే మన భారతీయ సంస్కృతిలో వేద నిబర్హణం అంటుంది శాస్త్రం. అంటే వేదములు ప్రతిపాదించేటువంటి సత్యాలని మంచి కథారూపంతో, ఒక ఫిగరేటివ్ ఎక్స్ప్రెషన్స్తో మనకు పురాణాల ద్వారా, కావ్యాల ద్వారా, ఇతిహాసాల ద్వారా, నాటకాల ద్వారా, అలంకారాల ద్వారా తీసుకొచ్చాయి. బాగా ఆలోచించండి. పురాణాలు వేదం కంటే విభిన్నమైన అంశం చెప్పదు. ఒకవేళ చెప్తే ఆ పురాణానికి ప్రమాణం లేదు. వేదం ఒకటి చెప్తుంది, పురాణం ఇంకోటి చెప్తుందంటే అది కుదరదు. వేదము యొక్క సారాంశాన్నే పురాణం చెప్పాలి, వేదం యొక్క సారాంశాన్నే ఇతిహాసం చెప్పాలి, వేదం యొక్క సారాంశాన్నే కావ్యం చెప్పాలి, వేదం యొక్క సారాంశాన్నే నాటకాలైనా అలంకారాలైనా ఏవైనా సరే వేదం యొక్క సత్యాన్నే ఇవన్నీ కూడా ఫ్రమ్ డిఫరెంట్ యాంగిల్ నుంచి ఇట్ హ్యాస్ టు కవర్ ద పోర్షన్ ఆఫ్ వేద.